ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పెద్దవరం పిఏసిఎస్ లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. రైతు రుణాల సొమ్మును సొసైటీ సెక్రటరీ స్వాహా చేసినట్లు తెలుస్తోంది. వ్యవసాయ పరపతి సంఘంలో గ్రామానికి చెందిన కొందరు రైతులు రుణాలు తీసుకున్నారు. రుణాలు చెల్లించిన రైతులకు నకిలీ రసీదులు ఇచ్చి లోన్ డబ్బులను పక్కదారి పట్టించినట్లు సెక్రటరీ ఎల్లారెడ్డిపై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ క్రమంలో ఆఫీసులో తమ పేరిట లోన్ పెండింగ్ ఉన్నట్లు చూపిస్తుండటంతో ఆందోళన చెందిన రైతులు తమ వద్ద ఉన్న రసీదులు చూపించి రైతులు సెక్రటరీ నిలదీశారు. ఇక సమాధానం చెప్పుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సోషల్ ఆడిట్ నిర్వహించి లోన్ సొమ్ము దారిమళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సహకార సొసైటీ సెక్రటరీ ఎల్లారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ దశగా కూడా సొసైటీ బయటకి వెళ్ళకుండా అట్లనే జరిగాయి. అబద్ధాలు చేయడం కానీ అన్ని వాస్తవాలు లెవెల్ ఇచ్చారు. సొసైటీ దశగా కూడా సొసైటీ బయటకి వెళ్ళకుండా కానీ అట్లనే జరిగాయి. అబద్ధాలు చేయడం కానీ అన్ని వాస్తవాలు లెవెల్ ఇచ్చారు. సొసైటీ దశగా కూడా సొసైటీ బయటకి వెళ్ళకుండా. పెద్దవరం గ్రామ పంచాయతీ చెరుకుంపారం గ్రామం. నా పేరు జమలము హనుమంతరావు, విష్ణు అంటారు. నేను పెద్దవరం సొసైటీలో పిఎస్సిఎస్సిలో అక్రమాలు జరిగినట్లు మరి చాలామంది రైతులు చెప్తున్నారు. మరి దాని మీద విచారణ జరపడం కోసం అధికారులు 2 నెలల క్రితమే 51 ఎంక్వైరీ చేశారని తెలిసింది. మరి అది నడుస్తుంది. మరి దాన్ని విచారించి మరి ఆ సొసైటీలో ఎలాంటి ఫ్రాడ్ జరిగిందో మరి ఆ సెక్రటరీ ఎల్లారెడ్డిని అందరిని విచారించాలని, అందులో ఏమైనా ఫ్రాడ్స్ ఉంటే బయటికి తెలియజేసి సొసైటీని ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాను. సుమారు ఎంత ఫ్రాడ్ జరిగి ఉంటుందండి? లక్షల్లో ఫ్రాడ్ జరిగిందని సమాచారం. మరి ఆల్రెడీ మరి పిఎస్ గారు సస్పెండ్ చేశారని తెలుస్తుంది. పూర్తి సమాచారం ఇంకా బయటికి రావాల్సింది. సమాచారం మేరకు అన్ని తొందరలో దాన్ని విచారించి మరి గతంలో కూడా ఈ సొసైటీలో మరి సొసైటీ ప్రెసిడెంట్ను కూడా 6 సంవత్సరాలు డిఆర్ గారు సస్పెండ్ చేసి దొంగ రసీదుల సందర్భాలు గతంలో కూడా జరిగినాయి. దాన్ని 30 సంవత్సరాల నుంచి దాన్ని మొత్తం ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రైతులను ఏ విధంగా అతను ఫ్రాడ్ చేశారు సార్ సెక్రటరీ? ఈ రైతుల దగ్గర రుణాలు తీసుకొని దానికి జమ అయ్యకుండా ఈ డబ్బులు వాడుకున్నారనేది అభియోగం. సుమారు ఎంతమంది రైతులు ఉంటారు సార్ ఇలాగా? నాకు తెలిసినంత వరకు మరి నాకు తెలిసిన వాళ్ళు ఒక 7-8 మంది దాకా ఉన్నారు.